ఎల్లుండి 5వ తారీఖుని ఫీజు పూర్వ నినాదంతో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఫీజు బకాయిలు చెల్లించక అనేక మంది పిల్లలు వారు చదువుతున్న కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ మీరు ఫీజులు కట్టకపోతే మీకు తీసి ఇచ్చి పంపించేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఒక 9 నెలల కాల పరిమితి పూర్తి చేసుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో అనేక మంది పేద విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లో మేము చదవలేమేమో అనే ఆలోచనతో ఉన్న తల్లిదండ్రులు మా పిల్లడు పేదవాడు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం చదివిస్తుంది అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఈ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు మంచి మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన పరిస్థితుల నుంచి మొదలుపెట్టుకొని వారి అకాల మరణం తర్వాత మళ్ళీ ఏర్పడిన ప్రభుత్వాలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మనాడు 2014-19 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మళ్ళీ చాలామంది పిల్లలు చదువుకున్నవాడు ధనవంతుడు కార్పొరేట్ విద్య కోసం వెళ్ళే పరిస్థితుల నుంచి మరలా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఒక పగడ్బందీగా ప్రతి పేదవాడు కూడా చదువుకున్నవాడు ఉన్నతమైన స్థానాలకు పోవాలి, మంచి చదువులు చదువుకోవాలి, చదువుకి డబ్బు ప్రామాణికం కాదు, తెలివితేటలే నీకు ప్రామాణికం అనే విధంగా ఈ ప్రభుత్వం నీ తెలివితేటలతో నిన్ను ఉన్నతమైన స్థానాలకు చేరుస్తుందని చెప్పి చేసిన మహనీయుడు, అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు విదేశీ విద్యను తీసుకొచ్చి సుమారు ₹1 కోటి ఫీజును కూడా ఆలోచించకుండా కట్టిన పరిస్థితుల్ని మన ప్రాంతాల్లో చూసాం. మరి అనేక మెడికల్ కళాశాలలు పెట్టి, ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టి, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తే ఉంటాయి. ఎప్పటో కళ ప్రభుత్వ వైద్య కళాశాల కావాలనేది అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చారు. కానీ చెప్పిన మాట నెరవేర్చిన వ్యక్తి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో కనపడతా ఉంది. లేదు గిరిజన విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే అమ్మో మేము ఎక్కడికైనా వెళ్ళాలేమో, మాకేం పరిస్థితులు లేవేమో, గిరిజన విద్యార్థులకు కూడా విద్యను అందించిన మహనీయుడు ఇవాళ కుర్పంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఈ విజయనగరం జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఏ రకమైన పరిస్థితులు ఉండేవి. గత 5 సంవత్సరాల కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థుల పట్ల విద్యా సంస్కరణ తీసుకొచ్చి నాడు నేడు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి నా ప్రభుత్వం ఈరోజు ఈ రకమైన విధానాలను అవలంబిస్తూ ఈరోజు కనీసం పిల్లలకి మళ్ళీ చదువులు దూరం చేసి కేవలం కార్పొరేట్ విద్యతోనే మళ్ళీ కార్పొరేట్ స్కూల్ పెట్టలేకపోతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇవాళ తల్లిదండ్రులు ఓ పక్క గతంలో అమ్మఒడి అనే కార్యక్రమంతో పిల్లల్ని చదివించుకోవడానికి ఏ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడేవారు కాదు, ఏ తల్లి కూడా. ఇవాళ మీరు తల్లికి 100 పెట్టారు, మీ ప్రభుత్వం ఏర్పడింది, ఇవాళ ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చూస్తామంటే ఇవాళ మీరు చెప్పిన మాటలు ఎన్నికల్లో ఒక పక్క సూపర్ 6 అనే హామీలు చెప్పారు. ఆ హామీలు ఇవాళ సత్యదూరం అయిపోయిన విషయాన్ని ఇవాళ ప్రభుత్వ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సమావేశాల్లోనే ఇవాళ ప్రజలు నిలదీసే కార్యక్రమం వచ్చింది. ఇవాళ ఆ రోజు సంపద సృష్టిస్తానని చెప్పిన నేను చాలా అనుభవజ్ఞుడిని, ఈ దేశంలోనే నాలాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి లేడు, రాజకీయ నాయకుడు లేడని చెప్పి
చెప్పిన మీరు అనేక సమావేశాల్లో నేను సంపద సృష్టిస్తానని చెప్పారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఉంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎవరు కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా ఇవాళ ఆ రోజు ఎప్పుడు కూడా ఒక్క రాష్ట్ర రెవెన్యూ ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా లోటు రాకుండా ఆ రోజుని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితులు ఆనాటి ప్రభుత్వాన్ని. కానీ ఇవాళ నేటి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ ఆయనే చెప్తా ఉన్నారు, మీరు ఏదైనా సంపద సృష్టించాలని సలహాలు ఉంటే నా చెవులో చెప్పండి అని చెప్తున్నారు. ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, అధికారం కోసం ఒక మాట, అధికారం కాకపోతే ఒక మాట. ఇలాంటి ప్రభుత్వాలతో ప్రజలు మోసపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ ఫీజు పోరుతో రేపు 5వ తారీఖుని ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా కొత్త ఎన్నికలు కూడా రావడం కూడా జరిగింది. దాని మీద పార్టీ అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా 5వ తారీఖు ఉంటే మాత్రం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పేద విద్యార్థుల కోసం ఖచ్చితంగా ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి, యాజమాన్యాల తల్లిదండ్రులు ఒత్తిడి నుంచి తగ్గించాలి, యాజమాన్యాలు ఒత్తిడి తగ్గించాలని చెప్పే విధంగా ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఒక గౌరవ ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ దాన్ని మధ్యప్రదేశ్లో ఇవాళ కేవలం ఒక మెమరాండం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఇవాళ పోస్టర్ లాంచ్ చేస్తాం. దీని ద్వారా మరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ కార్యక్రమాలు లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే వారందరూ కూడా పత్రికా సమావేశాలు కూడా పెట్టి ఉన్నారు. మరి తప్పకుండా రేపు 5వ తారీఖుని పూర్తి స్థాయిలో అందరూ హాజరయ్యే విధంగా తగు ఏర్పాట్లు చేసుకొని ఖచ్చితంగా అనుమతులు తీసుకొని మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్తూ